తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి ఆళ్లగడ్డ. రమేష్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఒక్క మీ నియోజకవర్గం తప్ప. మీకు టికెట్ రాలేదని మీరు రామరెడ్డి దామోదర్ రెడ్డి గెలవకుండా ఏమైనా కుట్ర చేశారా, లేదంటే సపోర్ట్ చేయకుండా ఆయన దూరంగా ఉన్నారా? అంటే ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో మీరు అన్నట్టు ఏదో ఇట్లా చేతులు ఊపితే ఓట్లు మారే రోజులు లేవు. ఇదంతా ఆధునిక యుగం అయిపోయింది. వాట్సాప్లో వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. అంటే ఈరోజు నేను మ్యాక్సిమము నేను చెప్తే కూడా ఓ 500 నుంచి 1000 ఓట్లు కూడా మారే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది, చదువుకున్నారు, ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అవగాహన ఉంది. ఇవాళ ఎవరైనా నేను ఓడగొట్టినని చెప్తే రాష్ట్రంలో ఎవరైనా అది అబద్ధమే. ఎందుకంటే ఈరోజు ఇంత గాలి ఉండి నల్గొండలో ఊహించని సీట్లు కూడా అంత మెజార్టీ వచ్చి గెలవటం జరిగింది. ఇక్కడ ఓడిపోవడానికి కారణాన్ని అంటే మీరే విశ్లేషించాలి. అంటే అది మీరేమనుకుంటున్నారు, కారణం ఏంటి? అంటే కారణం స్పష్టంగా చెప్పినాం, అంతకుముందు కూడా చెప్పినాం. అక్కడ బలంగా ప్రజలందరూ కూడా లోకల్ ఫీలింగ్ ఉంది. సూర్యాపేటలో స్థానికత మీద చాలా ఉన్నారు. 40-50 ఏళ్ళ నుంచి సూర్యాపేటలో అందరూ కూడా తుంగతుర్తి నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ఏదైతే తెలంగాణ వాదం వచ్చిందో సూర్యాపేటలో కూడా మా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలని బలంగా కోరుకుంటున్నాను. నేను కూడా లోకల్ వ్యక్తిని, అక్కడ పుట్టిన బిడ్డను. సో వాళ్ళకు బాగా ఫీలింగ్ ఉంది, రమేష్ రెడ్డికి రావాలి, రమేష్ రెడ్డికి చేయాలి, ఇన్నిసార్లు అన్యాయం జరుగుతుంది కావాలని ఒక బలమైన కోరిక కూడా ప్రజల నుంచి ఉన్నది. కానీ మీరు చెప్పలేదా మీ కార్యకర్తలకు, మీ అభిమానులకు? నా అభిమానులందరూ కూడా దామోదర్ రెడ్డికి ఓటేయమని మీరు చెప్పారా? లేదు, నేను ప్రచారం చేసిన కాదు. దురదృష్టం ఏంటంటే నేను 15వ తారీఖు నాడు విడ్రా అయితే 22వ తారీఖు నాడు నా దగ్గరికి దామోదర్ రెడ్డి గారు రావడం జరిగింది. అంటే వారం రోజులు టైం వేస్ట్ అయింది. 22వ తారీఖు నాడు నన్ను ప్రచారానికి ఆహ్వానించడం జరిగింది. కానీ 22 నుంచి నేను ప్రచారం లాస్ట్ రోజు వరకు కూడా వారు ఎమ్మడి తిరిగినా, ప్రజలకు అప్పీల్ చేసినా, చేయాలనన్నా అంటే ఒక్కొక్కసారి మన చేతిలో కూడా ప్రజలు ఉండరు. ఇప్పుడు కేసీఆర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ మీరు నిన్న చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వేవ్ వచ్చినప్పుడు కేసీఆర్ మాటలు ఎవరు వినే పరిస్థితి లేదు, టీఆర్ఎస్ మాటలు వినే పరిస్థితి లేదు. ఆ రకమైన భావన ఏమన్నా సూర్యాపేటలో కలిగి ఉంటుందని కూడా నేను అనుకుంటా. అక్కడ దామోదర్ రెడ్డి కాకుండా పటేల్ రమేష్ రెడ్డి పోటీ చేసుంటే గెలిచేవాళ్ళ? నేను గతంలో కూడా సూర్యాపేటలో నేను పాదయాత్ర చేయటం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఎవరు కూడా పాదయాత్ర చేయలేదు. భారత్ జోడో యాత్రలో భాగంగా 750 కిలోమీటర్లు నేను ఒక నియోజకవర్గంలో తిరిగిన. నేను ప్రతి మీటింగ్లో ఛాలెంజ్ చేసిన, ఈ గాలి రాకముందే సూర్యాపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడితే 50,000 మెజార్టీతోటి గెలుస్తా, ఒకవేళ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను నిన్న క్యాండిడేట్గా ఉంటే జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీగా 60 నుంచి 70,000 తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. కానీ ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఉంది, ఒక ఆరోపణ ఉంది, దామోదర్ రెడ్డి గెలిస్తే ఇక్కడ పాతుకుపోతాడు, వాళ్ళ కొడుకు తర్వాత సీట్ అడగొచ్చు, అందుకని చెప్పేసి పటేల్ రమేష్ రెడ్డి ఓడించాడు అని. అంటే నేను చెప్తున్నా కదండి, అంటే రీజన్ కరెక్ట్గా లేకుండా ప్రజలు కూడా మనం ఏదో చెప్తే చేసే దాంట్లో లేరు. అందులో కాంగ్రెస్ పార్టీ అనేది పార్టీ బేస్డ్ పార్టీ. మీరు ఎవరు నిలబెట్టినా కూడా 25 to 30% అంటే చేయి గుర్తు మీద ఓట్లు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు దాదాపుగా మేము కూడా 67-68 వేల ఓట్లకు రావడం జరిగింది. అదేం సామాన్య విషయం కాదు. కాకపోతే ఇంకా అక్కడ జరిగిన దాంట్లో ఆర్గనైజేషన్ లోపం కూడా మాకు కనపడ్డది. దామోదర్ రెడ్డి గారు అంటే చివరి నిమిషంలో టికెట్ రావటం, టైం లేకపోవటం, కొంత ఆర్గనైజేషన్ కూడా లోపం జరిగినట్టు అనిపించింది. అంటే మాకున్న అవగాహన ఏంటంటే అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా 70 నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టినట్టు కూడా మాకు ఒక అంచనా ఉంది. సో కొంత డబ్బు ప్రభావం కానివ్వండి, టైం అది కానివ్వండి, మా ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ కూడా లేట్ కావడం కూడా కొంత నష్టం జరిగి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.